చెప్పండి, ఒక ప్రియాంక గాంధీ అగ్రనాయకురాలు, తెలంగాణ ఇచ్చినటువంటి కుటుంబాన్ని నుంచి చెందినటువంటి నాయకురాల్ని ఈరోజు కవిత కామెంట్ చేయడం జరిగింది. ఆమె ఎవరు అని కామెంట్ చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే వీళ్ళ కుటుంబం అంతా తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్, కేటీఆర్, వీళ్ళ ఆయన, వీళ్ళ ఇద్దరు కొడుకులు, కేటీఆర్ బిడ్డ, కేటీఆర్ కొడుకు, అదేవిధంగా కేసీఆర్ భార్య, వీళ్ళందరూ ఒక కుటుంబం లాగా పోయి కాళ్ళు మొక్కిండ్రు చూడు. వాళ్ళ బిడ్డే ప్రియాంక గాంధీ. ఆమెకు సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కిండ్రమ్మా? మీరు తెలంగాణ ఇచ్చిందనే మొక్కిండ్రు కదా. మరి సోనియా గాంధీ తెలిసినాక నీకు ప్రియాంక గాంధీ తెలియదు. ప్రియాంక గాంధీ అని ఎవరు అని అడిగేటువంటి అర్హత నీకు ఎక్కడున్నది? ఈరోజు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం చేయబట్టి తెలంగాణ వస్తే ఆ తెలంగాణలో మీరు అడ్డగోలుగా దూసుకొని కనీసం మీరు బోళ్ళు కొడుకొని బాసనలు తోముకొని అమెరికాలో ఉండేటోళ్ళు అడ్డదారిన ఇక్కడికి వచ్చి అక్రమంగా ప్రజల సొమ్ము లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు లిక్కర్ స్కామ్లో నువ్వు ఇరుక్కొని లిక్కర్తోటి ప్రజల జీవితాలతో ఆడుకొని చాలామంది చావులకు కారణమయ్యి దాంట్లో కూడా బీజేపీతో కుమ్ముక్కయ్యి ఈరోజు నువ్వు బయటపడే ప్రయత్నం చేసి ఈరోజు ప్రియాంక గాంధీ ఎవరు అని అడిగేటువంటి పరిస్థితికి నువ్వు వచ్చినావనంటే అది చాలా బాధాకరం. ముఖ్యంగా భద్రాద్రి రాముడికి ఏవైతే పట్టు వస్త్రాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దంపతులు పట్టుకుపోవాలి. మరి నీ అన్న కొడుకు మేనల్లుడు ఏ హోదాతోటి భద్రాద్రి రాముడికి బట్టలు పట్టుకొని పోయాడు? అట్లా వయలేషన్ గురించి మాట్లాడితే మీరు చేసిన వయలేషన్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఇష్టానుసారంగా మీరు చేశారు. ఈరోజు ఒకటేసారి మీ అధికారం పోయే వరకు మేము ఏదైతే చేస్తామో దాన్ని చూసి మీరు భరించలేక ఏదో అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. కాబట్టి ప్రియాంక గాంధీ అంటే మా అందరికీ తెలుసు, తెలంగాణ అందరికీ తెలుసు. తెలంగాణ వాళ్ళ తల్లే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనేది కూడా తెలుసు. నువ్వు ఒక్కదాన్ని వచ్చి ప్రియాంక గాంధీ ఎవరు అని అంటే అది నీకు జ్ఞానం లేదని అనుకుంటారు తప్పితే ఇంకేమీ అనుకోరు జనం. ఒకవైపు కేటీఆర్ ఏమో ప్రభుత్వాన్ని కూలగొడతాం, వివిధ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం కూలగొడతామని చెప్తున్నారు. నిన్న కవిత మాట్లాడుతూ వాళ్ళే కూలగొట్టడం మాకు అవసరం లేదని చెప్పి వ్యాఖ్యానం చేస్తుంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడని చెప్తున్నది. ఏం చెప్తారు అని? ఎవరికి ఫ్రస్ట్రేషన్ ఉంది? ఎందుకు ఫ్రస్ట్రేషను? అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మాకు మ్యాండేటరీగా మాకు ప్రభుత్వాన్ని ఇచ్చారు, మేము అందరం అధికారికంగా వెళ్ళాము, అక్కడ ప్రోగ్రాం పెట్టాము. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. వాళ్ళకు ఒక భయం పట్టుకుంది, ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజల్లో ఉనికిని చాటుకోవాలి, లేదు అంటే మళ్ళీ మొన్న ఓడిపోయినట్టే పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోతాం అనేటువంటి ఒక భయంతో ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుకున్నా ప్రజలకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. 9.5 సంవత్సరాలు తెలంగాణ తెచ్చింది అనుకొని టీఆర్ఎస్కి ఇస్తే మేము అందరం మునిగినాం, అందరం చేతిలో చిప్పు వచ్చింది అనేది అర్థమయ్యే చేశారు. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లతోటి మీరు సాధించేది ఏంది? మీ గెలిస్తే అమ్ముకుంటారు అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. తప్పే ఉన్నది. మీరిద్దరు కూడా అంతర్గత ఫ్రెండ్సే కదా, కుమ్ముక్కయ్యే ఉన్నోళ్లే కదా. మీరు ఎందుకోసం ఈ పార్లమెంట్ గెలిస్తే ఇక్కడ ప్రభుత్వం పడిపోదు కదా. మేము పడగొట్టుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు, పడిపోయే అవకాశం కూడా లేదు. మీరు ఒకవేళ గెలిస్తే రేపు మా బేరం చేసుకుంటారు. మీరు బీజేపీకి మేము మద్దతు ఇస్తే ఇంత ఇస్తారు అంత ఇస్తారు, లేకపోతే కేసుల నుంచి మమ్మల్ని తీసేయండి. ఆ అండర్స్టాండింగ్ కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 500 సిలిండర్ పథకాన్ని ప్రారంభించడానికి ప్రియాంకని పిలిస్తే ధర్నాలు చేస్తా, నిరసనలు వ్యక్తం చేస్తా అని చెప్పి ఏమన్నా చేసుకొనియండి. ఆ ధర్నా చౌకి ఎత్తేసింది మీరు. తెలంగాణ ధర్నాలతోటి రాస్తారోకలతోటి తెచ్చుకున్నదే తెలంగాణ ప్రజలు. కొత్తగా నువ్వు ధర్నా చేసి చూపెట్టాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు, ఎవరేంటో అనేది తెలుసు. నువ్వు ధర్నాలు చేస్తే నీకే ఇబ్బంది అవుతుంది తప్పితే మాకేమి ఇబ్బంది కాదు. ఇది ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కూడా మంత్రి కొండా సురేఖ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తను ఎవరి కాళ్ళైతే మొక్కి ప్రభుత్వాన్ని కాపాడాలంటూ లిక్కర్ స్కామ్లో ఇరికి ఎవరి కాళ్ళపై పడ్డారో ఆమె ప్రియాంక గాంధీ, ఆ నేత వస్తే తమకేంటి ఇబ్బందులు అంటూ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హనుమకొండ.